బైక్ పై ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. బాపట్ల బీచ్ సమీపంలో అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. మృతులు షేక్ రిజ్వాన్ అహ్మద్, యశ్వంత్గా గుర్తించారు. బైక్ పై ఉన్నటువంటి ఇద్దరు యువకులు చాలా వేగంగా వెళ్ళి ఒక లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇదిగో మనం స్క్రీన్లో చూస్తున్నాం, మీకు విజువల్స్ నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అటువైపుగా లారీ వస్తుంది, క్రాస్గా డైరెక్ట్గా వెళ్ళి లారీని ఢీకొట్టినటువంటి వీడియో మీరు క్లియర్గా అక్కడ చూస్తున్నారు. ఖచ్చితంగా అక్కడ నిర్లక్ష్యం కనిపిస్తుంది. అంటే ఎలా అర్థం చేసుకోవాలి ఈ వీడియోని? మనం క్లియర్గా అక్కడ తెలుస్తుంది మనకి. చాలా వేగంగా వెళ్ళి కనీసం ముందు నుంచి ఏం వెహికల్స్ వెళ్తున్నాయో, మెయిన్ రోడ్డు మీద వెళ్తున్నటువంటి వెహికల్స్ ఏమున్నాయో కనీసం జాగ్రత్తగా వెళ్ళాలన్న కనీసం జాగ్రత్త లేకుండా చాలా వేగంగా వెళ్ళి డైరెక్ట్గా లారీని ఢీకొట్టారు. లారీ మధ్యలోకి ఆ వెహికల్ దూసుకెళ్ళింది వాళ్ళ బైక్. అంతే, ఒక్కసారిగా ఇద్దరు ఆ లారీ క్రింద పడిపోవడం, ప్రాణాలు కోల్పోవడం మనం చూస్తున్నాం. కేవలం నిర్లక్ష్యమే దీనికి కారణంగా కనిపిస్తుంది మనకి. చూస్తున్నాం, దే కాంట్ ఈవెన్ టర్న్ ద బైక్. అప్పటికప్పుడు ట్రై చేశారు, ఇమ్మీడియట్గా కొంచెం పక్కకు జరగడానికి ట్రై చేశారు. కానీ వాళ్ళు వెళ్తున్న స్పీడ్లో ఆ బైక్ కంట్రోల్ అవ్వలేదు వాళ్ళకి. డైరెక్ట్గా బ్యాక్ టైర్ కిందకి వెళ్ళిపోయింది వాళ్ళ బైక్. ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది. క్లియర్గా అక్కడ మనకు నిర్లక్ష్యం కనిపిస్తుంది. అదిగో బైక్ సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. జరిగిన యాక్సిడెంట్ తర్వాత బైక్ కండిషన్ ఎలా ఉందో మనం చూడొచ్చు. పూర్తిగా ఆ ముందు భాగం అంతా కూడా నుజ్జు అయిపోయింది. అలాగే వాళ్ళిద్దరు కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది. రాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది. ఒకసారి దీని గురించి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎన్ని ఇలాంటి ఘటనలు జరిగినా బయట ఇవాళ రేపు సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంది. ఇలాంటి ఇన్సిడెంట్స్కి సంబంధించిన అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. కనీసం బైక్ మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి, లేదంటే మెయిన్ రోడ్డు దగ్గర ఉన్నప్పుడు, రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు అంత డైరెక్ట్గా అక్కడ జంక్షన్ కనిపిస్తుంది. జంక్షన్లో లెఫ్ట్ సైడ్ నుంచో రైట్ సైడ్ నుంచో ఏవైనా వెహికల్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. పెద్ద పెద్ద వెహికల్స్ కూడా వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు కొంచెం చిన్నగా వెళ్ళాలి, హార్న్ కొట్టాలి, ఒకసారి చూసుకొని ఆ తర్వాత క్రాస్ చేయాలి. ఈ మాత్రం పరిజ్ఞానం కూడా లేదా? ఈ మాత్రం ఆలోచన కూడా లేకపోతే ఎలా? ఇదిగో చివరికి ఇలాంటి నష్టమే జరుగుతుంది. కనీసం హెల్మెట్ పెట్టుకోవాలి బైక్ మీద వెళ్ళేటప్పుడు. పొరపాటున అవతలి వాళ్ళు పొరపాటు చేస్తేనే మన ప్రాణాల మీదకి వస్తున్నాయే. కొద్దిపాటి చిన్న తేడాలు జరిగితేనే ప్రాణాలు పోతున్నటువంటి పరిస్థితి కదా. తెలిసి ఇంత నిర్లక్ష్యంగా బైక్ డ్రైవ్ చేసి డైరెక్ట్గా లారీని గుద్ది లారీ కిందకి వెళ్ళిపోతే ఇక ప్రాణాలతో ఎలా బయటపడగలుగుతారు? ది బోత్ ఆర్ వెరీ యంగ్. ఈ చిన్న వయసులో చివరికి ప్రాణాలు కోల్పోయారు. ఎవరిని ఇక్కడ తప్పు పట్టాలి మనం? ప్రాణాలు కోల్పోయి వాళ్ళ కుటుంబాలు నష్టపోయిన వాళ్ళని మనం తప్పు పట్టగలుగుతామా? వాళ్ళు బాధలో ఉన్నారు. అలాగని హెల్మెట్స్ లేకుండా అంత వేగంగా కనీసం మెయిన్ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కొంచెం ఆగి చూసుకొని, లేదంటే అట్లీస్ట్ హార్న్ కొట్టి వెళ్ళాలి. అక్కడ కొంచెం జాగ్రత్తగా వెళ్ళుంటే ఇంత ప్రమాదం జరిగి ఉండేది కాదు. కొంచెం స్లోగా వెళ్ళుంటే ఇంత ప్రమాదం జరిగి ఉండేది కాదు. అట్లీస్ట్ హెల్మెట్స్ అన్న పెట్టుకొని ఉండాల్సింది. ఏమీ లేవు. ప్రతి ఒక్క విషయంలోనూ నిర్లక్ష్యం, అజాగ్రత్త. చివరికి ఏమైంది? ఈ నష్టం ఇద్దరు వ్యక్తులది కాదు, 2 కుటుంబాలది. ఆ 2 కుటుంబాలు రోడ్డున పడ్డట్లు కాదా? ఇప్పుడు చేతికి అందొచ్చిన పిల్లలు ప్రాణాలు కోల్పోతే వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది? ఇప్పుడు ఒకసారి దీని గురించి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. శ్రీనివాస్, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి ఈ ఘటనకు సంబంధించి? ఇప్పుడు పోలీసులు ఏమంటున్నారు? నందు, జరిగిన సంఘటన పదే ఒకటే విషయం, అతివేగం ప్రాణాలు తీస్తుంది అనే విషయాన్ని నిర్ధారిస్తూ ఎప్పటికప్పుడు ఇటువంటి సంఘటనలు పునరావృతం అవుతున్నప్పటికీ కూడా కొంత మార్పు రావట్లేదని చెప్పుకోవడానికైతే ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సుమారు అంతా కూడా 17 నుంచి 24 సంవత్సరాల లోపల ఉన్నటువంటి యువకులు కార్తీక పౌర్ణమి సందర్భంగా కూడా బీచ్ ఒడ్డున ఎంజాయ్ చేద్దామని ఉద్దేశంతో అర్ధరాత్రి సమయంలో 12 గంటలకి
అన్ని కూడా సీసీ బండ్లు అంటే రేస్ బండ్లు వైబిఎక్స్ మోడల్ టైప్ బండ్లు ప్రమాదానికి గురైంది కూడా ఆ బళ్ళు వేసుకొని గుంటూరు కోర్టాపాడు ప్రాంతం నుంచి కూడా వెళ్ళినటువంటి 7 మిత్రులు కూడా ఆ 7 మిత్రుల్లో ఇప్పుడు 2 లేకపోవటం దురదృష్టకరం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతివేగమే వీళ్ళు ప్రాణాలు బలి పొందని చెప్పేసి ప్రత్యక్షంగా మనకు సీసీ ఫుటేజ్ లో తెలుస్తుంది. వాళ్ళు బాపట్ల బీచ్ కు వెళ్దామని చెప్పేసి రాత్రికాల సమయంలో గుంటూరు నుంచి బయలుదేరి 12 గంటల సమయంలో బీచ్ కి చేరుకోవటం, బీచ్ ను కూడా పోలీసులు మూసివేశారంటే కొన్ని సాంకేతిక కారణాలు, అదేవిధంగా వాతావరణం దృష్టిలో పెట్టుకుని బీచ్ ని పూర్తిగా కూడా మూసివేయడం జరిగిందని ఇప్పటికీ కూడా ప్రకటన చేసినప్పటికీ అవి వారికి తెలియకపోగా వారు ఆ సమయానికి వెళ్ళారు. వారు లేదని చెప్పేసి తిరుగు ప్రయాణంలో సుమారు 1 గంట 1:30 సమయంలో చూస్తున్నటువంటి ఆ స్పీడ్ వేగం సుమారు 100 కిలోమీటర్ల స్పీడ్ వెహికల్ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. చీరాల నుంచి రేపల్లి వెళ్ళేటువంటి ఒక లారీకి నేరుగా వెళ్లి ఢీకొన్న గంటలు అక్కడికక్కడే 2 మృతి చెందటం. గుంటూరుకు చెందినటువంటి షేక్ రిజ్వాను, అతను పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు, వయసు 17. యశ్వంత్ అనే అతను బట్టల షాప్ లో పనిచేస్తున్నాడు, అతను వయసు 21. వాళ్ళిద్దరు అక్కడికక్కడే మృతి చెందటం. మిగిలిన 5 కూడా అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఒక 2 కూడా అక్కడి నుంచి పరారైపోయిన తర్వాత ఉదయకాల సమయంలో వాళ్ళు మళ్ళీ హాస్పిటల్కి కూడా చేరిన పరిస్థితి. ఎందుకంటే అక్కడ జరిగిన సంఘటనకి ఏ విధంగా రియాక్ట్ కావాలో తెలియని పరిస్థితిలో ఉన్నటువంటి కొంతమంది యువకులు ఇటువంటి సాహసాలు చేయడం వల్ల ఒక కుటుంబాల్లో విషాదం నింపుతుంది అని చెప్పేసి ఇదైతే ప్రత్యక్ష సాక్షిగా చెప్పుకోవచ్చు. జరిగిన సంఘటన అయితే బాపట్ల పోలీసులు విచారణ చేస్తున్నారు, సీసీ ఫుటేజ్ సేకరించారు. కాకపోతే ఆ సమయంలో యువకులు ఏమన్నా మద్యం సేవించారా లేకపోతే మరి ఇంకేదన్నా కారణాలు ఉన్నాయని కూడా కోణంలో అయితే కూడా విచారణ చేస్తున్నారు. కాకపోతే ఈ ప్రమాదానికి అతివేగమే ప్రధాన కారణం అని చెప్పేసి అయితే పోలీసులు ప్రాథమికంగా ఒక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. కాకపోతే వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నారు, వాళ్ళు ఆ సమయంలో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, మిగిలిన వారు ఎక్కడికి వెళ్ళిపోయారు, వాళ్ళ మధ్య ఉన్న సంబంధం ఏంటి అనేది కొద్దిగా విచారణ అయితే చేస్తున్నారు. కానీ వాళ్ళకి ప్రాథమికంగా లభించిన సాక్ష్యాధారాలను బట్టి ఇది పూర్తిగా అతివేగమే వీరిద్దరిని బలికొంది అని చెప్పేసి కూడా తెలియవస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. కాకపోతే పోలీసులు మరీ చెప్తున్న విషయం ఏంటంటే ఈ విధంగా అంటే అతివేగం ఒక థ్రిల్ లాగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళైతే అతివేగమే బలికొంటుంది. దీని మీద ఎన్నో పోస్టర్లు, సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు కూడా ఇటువంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరమైన పరిస్థితి. అంటే వారు ఆ సంఘటన జరిగే సమయంలో అక్కడ ప్రాంతం కూడా పూర్తిగా నిర్మాషంగా ఉంది. అంటే ఏదైనా ఒక జరిగిన సంఘటన జరిగిన కొద్ది నిమిషాల్లో ఏదైనా హాస్పిటల్ తీసుకెళ్తే ప్రాణాపాయం నుంచి గట్టెక్కేవాళ్ళ అనే ఆలోచనలో కూడా అక్కడ చివరికి తీసుకెళ్లేదానికి 108 వచ్చే అవకాశం లేక అక్కడ వెళ్తున్నటువంటి ఒక ఆటోను ఉపయోగించుకుని పోలీసులు స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే ఆ సమయం కానీ ఆ సందర్భం కానీ పూర్తిగా తెలుస్తుంది నందు. కాకపోతే పోలీసులు దీన్ని ఆ కోణంలోనే విచారణ చేస్తున్నారు. అతివేగంగా వీళ్ళు ప్రాణాలు తీసుకుంది. కాకపోతే వీళ్ళు ఒక మైనర్ ఉండటం బాధాకరమైన విషయము. వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నాయా లేకపోతే ఏంటి అనేది కూడా విచారణ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే పోలీసులు ఆ ప్రమాదంలో కారణమైనటువంటి ఆ లారీని కూడా సీజ్ చేసి పోలీస్ స్టేషన్ తరలించడం, అవి మృతదేహాలని బాపట్ల ప్రభుత్వ వైద్యశాలలో కూడా పోస్ట్ మార్టం అయితే నిర్వహిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులు కూడా హాస్పిటల్ వద్దకు చేరి వారు లబోదిబోమంటున్న పరిస్థితి.